'గ్లాడియేటర్ అండర్‌గ్రౌండ్' మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మనం మూవీలో స్టోరీ పక్కకు తీసేసి మూవీలో ఫైట్స్ ఉంటాయి మా అమ్మ. మూవీలో ఫైట్స్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బావుంటాయి. మూవీ చాలా వరకు ఒక 70-80% ఓన్లీ ఫైట్సే ఉంటాయి. మూవీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటంటే ఇక మూవీలో ఓన్లీ ఫైట్సే ఉంటాయి. ఇంకేముండదు. స్టోరీ ఉండదు. అదేముండదనమాట. ఓన్లీ ఫైట్సే నడుస్తా ఉంటాయి. పోటీలు అంటా ఉంటారనమాట. అక్కడ ఫైట్స్ అన్నీ అవుతా ఉంటాయి. ఆ ఫైట్స్ మామ ఎంత రియలిస్టిక్‌గా అంటే అంత రియలిస్టిక్‌గా ఉంటాయి. లిటరల్లీ మామ కొన్ని కొన్ని స్టంట్స్ ఉంటాయి. అవైతే చాలా అంటే చాలా బావుంటాయి. మూవీలో ఒక ఇద్దరు అన్నదమ్ములుంటారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక పింక్ జుట్టేసుకొని ఒక అతనుంటాడు. అతని ఫైట్స్ అంటే అతని స్టంట్స్ మామ చాలా అంటే చాలా బావుంటాయి. చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఇంకొకటేంటంటే మూవీలో ఒక బండగా ఒక అతనుంటాడు మామ. అతని ఫైట్స్ మామ లిటరల్లీ చాలా అంటే చాలా బ్రూటల్‌గా ఉంటాయి. ఎక్కడ పెడితే అక్కడ కొట్టేయడం, ఎక్కడ పెడితే అక్కడ కలిసేయడం చేస్తా ఉంటాడు. కాకపోతే అవి బావుంటాయి. మూవీలో నాకు నచ్చనిది ఏంట్రా అంటే మెయిన్ థింగ్ నాకు స్టోరీయే నచ్చలేదు. మూవీలో స్టోరీ ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని పర్ఫెక్ట్‌గా చూపించలేదు. ఓన్లీ ఫైట్స్ అంటూ స్టోరీని చెప్పడం మర్చిపోయారు. మూవీలో ఏంటంటే ఒక చిన్న ప్లాన్ ఏస్తారు. దీన్ని చెడగొడదాం రా అనేసి. అసలు దాన్ని ఎలా చెడగొట్టారో, ఏంటో దానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లేకుండా చెడగొట్టేస్తారు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ చెడగొట్టేసామంటారు. అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. దానికంటే ఒక మాస్టర్ ప్లాన్ ఏసి దాన్ని కొంచెం పర్ఫెక్ట్‌గా చూపిస్తే నాకు కొంచెం బావుందనిపించింది. ఎందుకంటే మనం క్లైమాక్స్ చూసాక వీళ్ళు పర్ఫెక్ట్‌గా చేశార్రా, బాగా చేశార్రా బాబు అనిపించేలా ఉండాలి. కాకపోతే అదైతే మనకైతే అంత నమ్మశక్యంగానే ఉండదు. వీళ్ళు చెడగొట్టారా ఏంట్రా బాబు అనిపించింది నిజంగానే. అలాగా మూవీలో స్పాన్సర్ అనేసి ఒక అమ్మాయి ఉంటుంది. తన క్యారెక్టర్ కూడా మరీ అంత గొప్పగా ఉండదు గైస్. తన క్యారెక్టర్ కూడా కొంచెం బాగా చూపించుంటే కొంచెం బాగుండేది. మూవీలో తనకంటూ ఒక చిన్న ఎమోషన్ ఉంటది. కాకపోతే వీళ్ళు దాన్ని పర్ఫెక్ట్‌గా చూపించలేదు. దాన్ని కొంచెం బాగా చూపిస్తే మనకు కొంచెం ఎమోషనల్‌గా టచ్ అయ్యి చూపిస్తే కొంచెం బాగుండనిపించింది. ఇంకోటేంటంటే మూవీలో మనకు ఫైట్స్ అవుతున్నప్పుడు మనకైతే ఒక ఇంటెన్సిటీ బిల్డ్ అవుతుంది గైస్. ఎందుకంటే మూవీలో ఇవన్నీ ఫైట్స్ ఎవరైతే పడతారో తన క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే లైట్‌గా డిస్టర్బ్ చేస్తాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫైట్సే డిస్టర్బ్ చేస్తాయి. కొంచెం బ్రూటల్‌గా ఉంటాయి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బావుంటాయి. ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్‌లో అయితే చాలా అంటే చాలా బావుంటది డైరెక్షన్. సో, ఓవరాల్‌గా మీరు మూవీ చూడొచ్చా అంటే, మాకు ఫైట్స్ అంటే బాగా ఇష్టం. మేము బాగా ఎంగేజ్ అవుతాం ఈ ఫైట్స్ చూసి అంటే, సో ట్రై చేయండి గైస్. మీకైతే నచ్చొచ్చు. సో, మీరు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.